వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో చిన్న ముక్కలతో ఊరగాయ ఎలా పెట్టుకోవాలి అని చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి ఈ ఊరగాయ కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నారంటే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ ముందు మనం ఏ కర్రీస్ అన్నంలో కలుపుకొని తిన్నా కూడా ఇంత టేస్ట్ అనకూడదు, అంత టేస్ట్గా ఉంటుందండి ఈ ఊరగాయ గుజ్జుతో తింటే. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మామిడికాయలను నీళ్ళలో బాగా కడిగి ఒక పొడి గుడ్డతో బాగా తుడిచి తడి అంతా ఆరనివ్వాలి. తడి అంతా ఆరిపోయాక ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. మనం ఏ కప్పు అయితే తీసుకుంటున్నామో అదే కప్పు మెయింటైన్ చేయాలండి అన్నిటికీ కూడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. చాలామంది వెల్లుల్లి రెబ్బలను అలాగే వేసేస్తారండి. కాకపోతే నేను ఇక్కడ గుజ్జు మంచి టేస్ట్ వస్తుందని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటాను. ఇలా వెల్లుల్లంతా బాగా కలిసేట్టుగా ఒక గరిటెతో కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 6 కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆయిల్ వేయడానికి అదే కప్పుతో ఇప్పుడు 6 కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మీరు కప్పు వాడుకునేట్టుగా అంటే కప్పు వాడుకోండి, లేదు ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి, ఒక గ్లాస్ ఆయిల్కి 6 గ్లాసుల మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అలా పర్ఫెక్ట్గా వేసారనుకోండి ఊరగాయ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం వేసిన ఆయిల్ వెల్లుల్లి అంతా కూడా ఈ ముక్కలకు పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. కొంతమంది వెల్లుల్లి అలాగే వేస్తారు కాబట్టి చివర్లో వేస్తారండి. ఇక్కడ నేను కచాపచాగా దంచుకున్నాను కాబట్టి ఉండలు కట్టకుండా ఉండడానికి కోసం ముందుగా ఆయిల్లో వేసి ఇలా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఊరగాయకు వేసే పౌడర్స్ అన్నీ కూడా వేసి కలుపుకుని తర్వాత మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుకుందామండి. అందుకు ముందుగా 1 కప్పు కారం పొడి, 1/4 కప్పు ఉప్పు అండి. ఈ ఉప్పుని నేను మిక్సీ పట్టుకున్నానండి. రాళ్ళు ఉప్పుని తీసుకుని మిక్సీ వేసుకున్నాను. 1/4 కప్పు ఉప్పు, 1/4 కప్పు ఆవు పొడి అండి. ఆవాలను కూడా మిక్సీ పట్టుకున్నానండి. అలాగే 1/4 కప్పు మెంతి పొడి వేసుకున్నానండి. ఈ ఆవాలు మెంతుల్ని లైట్గా వేడి చేసుకుని పౌడర్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే ఒక డే అంతా కూడా ఎండలో పెట్టి డైరెక్ట్గా పొడి చేసుకుని కలుపుకున్నా సరిపోతుందండి. ఎలా అయినా వేసుకోవచ్చును. ఇలా పొడులన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకొని వీటిని డైరెక్ట్గా ముక్కల పైన వేసుకొని కలుపుకోవాలండి. ఇలా పొడులన్నీ ముందుగా కలుపుకొని ముక్కల పైన వేసుకున్నందువలన ఈ పొడులన్నీ కూడా ముక్కలకి కరెక్ట్గా ఈవెన్గా సెట్ అవుతాయండి. లేదు ఒక దగ్గర ఆవు పొడి ఎక్కువ ఉండి ఇంకొక దగ్గర మెంతి పొడి ఎక్కువ, కారం పొడి ఒక దగ్గర, అలా కాకుండా అన్నీ బాగా మిక్స్ చేసుకుని కలిపినందువలన ఈవెన్గా ముక్కలన్నిటికీ కూడా పొడులన్నీ కూడా కోట్ అవుతాయి. ఇలా పొడులన్నీ వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం 2 కప్పుల ఆయిల్ వేసాం మనం ఇక్కడ. ఆయిల్ వేసాక మరి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి వదిలేయాలండి. ఒకరోజు తర్వాత మూత తీసి చూసామంటే ముక్కల నుండి నీరంతా ఊరి వచ్చి ఉంటుందండి. ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి ముక్కల్లో నుంచి నీరంతా ఊరి పొడులన్నిటితో కలిసి గుజ్జు మాదిరిగా తయారై ఉంటుందండి. ఇప్పటి నుంచి మనం ఈ ఊరగాయని వాడుకోవచ్చండి మరుసటి రోజు నుంచి. నేను ఇక్కడ స్టీల్ బౌల్లో చూపించానండి మీకు ఊరగాయ చేయడం ఎలా అని. ఈ స్టీల్ బౌల్లో ఉంచకూడదండి, ఎందుకంటే ఉప్పు తినేస్తుంది స్టీలు. అందుకని దీనంతా తీసి నేను ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసుకుంటున్నాను. చూడండి ఒకరోజు తర్వాత ముక్కల్లో నుంచి ఎంత వాటర్ ఊరిందో. ఇప్పుడు ఒకసారి బాగా కలపెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. అంతేనండి, చిన్న ముక్కల మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.